తెలంగాణలో మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ మీడియా ముందుకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు రానున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, చుక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి లొంగిపోనున్నారు. వీరితో పాటు మరో 15 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ మీడియా ముందుకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు రానున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, చుక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి లొంగిపోనున్నారు. వీరితో పాటు మరో 15 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిగా, అయితే తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినటువంటి కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు తెలంగాణ పోలీసుల అదుపులోకి వచ్చినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం మీద వస్తుంది. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మావోయిస్టు పార్టీకి కీలకంగా వ్యవహరించినటువంటి దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లారెడ్డి అలియాస్ చుక్కారావు అనే వాళ్ళు మొత్తంగా కూడా దామోదర్ అలియాస్ నూనె నరసింహారెడ్డి సహా పలువురు ప్రముఖ నేతలు పోలీసుల సమక్షంలో లొంగుబాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు మరో 15 మంది మావోయిస్టు కార్యకర్తలు కూడా ఈ రోజు లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మావోయిస్టు కార్యకర్తలు కూడా ఈ రోజు 15 మందితో పాటు వీళ్ళు ప్రముఖులు కూడా లొంగిపోతున్నట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే పోలీసులు చేపట్టినటువంటి చర్యల ఫలితంగానే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు కూడా భావిస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబోయేటటువంటి ఏదైతే మీడియా సమావేశం ఉంటుందో ఆ యొక్క మీడియా సమావేశంలో డీజీపీ ఈ యొక్క లొంగుబాటుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లొంగుబాటు చేసిన నేతల పాత్ర, వారి కార్యకలాపాలు, భవిష్యత్తులో ప్రభుత్వం పునరావాస చర్యల వంటి అంశాలపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమం పైన గణనీయ ప్రభావం చూపుతుందా అన్న దానిపైన కూడా ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. అయితే మరిన్ని వివరాల కొరకైతే అధికార ప్రకటన డీజీపీ చేశారు కాబట్టి మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో March 31 నాటికి మొత్తంగా కూడా మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలి అంటూ కూడా ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టినటువంటి ఈ యొక్క ఏదైతే ఆపరేషన్ కగార్ లో భాగంగానే ఇక మావోయిస్టులు అధిక సంఖ్యలో లొంగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డెడ్ లైన్ వరకు మొత్తంగా కూడా లొంగిపోయే విధంగా అయితే ఉంటుందని ఇంట్లో చెప్పారు. గతంలో కూడా డీజీపీ చెప్పిన ప్రకారంగా కూడా చూసుకునే కనుక ఇప్పటి వరకు అయితే అనేక మంది మావోయిస్టులు తెలంగాణ ప్రాంత వాసులు కూడా ఇటు రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి మావోయిస్టు కార్యకలాపాలు పాల్గొన్న అందువల్ల కూడా లొంగిపోయిన నేపథ్యంలో ఇటు ఈ డెడ్ లైన్ లో కూడా మొత్తంగా కూడా అందరూ లొంగిపోయే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.